ఇక బీజేపీ మెడలు వంచైన బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదానికి రాహుల్ ఖర్గేతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. ఇండియా కూటమి నేతలను కలిసి మద్దతు కూడగడతామంటూ సీఎం రేవంత్. ముస్లింల పేరుతో బీసీ రిజర్వేషన్లు అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర, మతం కాదు వెనుకబాటుతనం ఇక ఆధారంగానే రాష్ట్రంలో రిజర్వేషన్లు అంటూ ముస్లింల రిజర్వేషన్లపై కిషన్ రెడ్డి, బండి సంజయ్కి అవగాహన లేదంటూ ఒక వార్త మనకు ఇక్కడ కనబడుతుంది. సో ఒక్కసారి ఈ రిజర్వేషన్లు ఈ కథ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ తోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. సో బండి సంజయ్కి అవగాహన లేదు, భావోద్వేగాలకు రెచ్చగొట్టే ప్రజలను తప్పుదో పట్టించేందుకు ప్రయత్నం జరుగుతున్నట్టు వార్త కనిపిస్తుంది. సో రైట్, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మార్నింగ్ న్యూస్లో ఉన్నాను సార్, నేను లైవ్లో ఉన్నాను. సో ఇక్కడ రిజర్వేషన్లకు సంబంధించి 42% రిజర్వేషన్లకు సంబంధించిన వార్త చదువుతా ఉన్నాము. సో బీజేపీ మెడలు వంచైనా బీసీ రిజర్వేషన్లు ఇస్తామంటున్న ముఖ్యమంత్రి గారు కామెంట్ చేస్తూనే ముస్లింల పేరుతో బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నది, మతం కాదు వెనుకబాటుతనం ఆధారంగానే రాష్ట్రంలో రిజర్వేషన్లు, ముస్లిం రిజర్వేషన్లపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ అవగాహన లేదంటూ వ్యాఖ్యలు చేస్తూనే ఇక గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో ఎప్పటి నుంచో ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయి కదా, దమ్ముంటే ఆ రాష్ట్రాల్లో ఎత్తివేయాలంటూ ముఖ్యమంత్రి గారు నిన్న కామెంట్ చేశారు. సో అంటే ఏంటి సార్ పార్టీ స్టాండ్ ఏంటి, మీ ముఖ్యమంత్రి గారి స్టాండ్ ఏంటి? అసలు బీజేపీ ఏమో ముస్లిం రిజర్వేషన్లు కలపొద్దు అంటున్నది, మీరేమో అక్కడ ఉన్నటువంటి గుజరాత్ వాటి ప్రాంతాల్లో రిజర్వేషన్లు మొదట ఎత్తేయాలి అంటున్నది. అసలు ఏం జరగబోతున్నది ఈ లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు, ఈ బీసీ రిజర్వేషన్లో? గారు మొట్టమొదటిసారిగా మీకు తొలివేలకు నేను అభినందనలు చెప్తున్నాను. ప్రజలకు సంబంధించిన అంశంపై మీరు ఈరోజు చర్చలోకి ఆహ్వానించారు. వాస్తవంగా భారత రాజ్యాంగం మతపరమైన రిజర్వేషన్స్ ఎక్కడ అనుమతించదు. భారత రాజ్యాంగం సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్తుంది. దానికి అనుగుణంగానే ఈ రోజు భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో సామాజిక పరమైన రిజర్వేషన్ అమల్లో ఉంది. ముస్లిం మతరీత్యా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉండొచ్చు, కానీ సామాజికంగా వెనుకబాట తరగతులకు సంబంధించి అనేక మంది ముస్లింస్ లో ఉన్నారు. మీకు ఉదాహరణకి గుడ్డేరులకు సంబంధించిన వాళ్ళు, పావులను పట్టే వాళ్ళు, అలాగే కంకర కొట్టే వాళ్ళు, దూరేకుల వాళ్ళు సామాజికంగా చాలా వెనుకబడతనంతో కూడుకున్న వాళ్ళు కదా. వీళ్ళకి రిజర్వేషన్ ని మొట్టమొదటిసారిగా బ్రిటిష్ టైం నుంచే ఆరంభమైంది. కొంతమందికి చారిత్రక వాస్తవాలు తెలియకపోవడం వల్ల రకరకాల వ్యాఖ్యానాలు చేస్తా ఉన్నారు. జ్యోతిబా పూలే గారి ఆధ్వర్యంలో ఆ రోజు హంటర్ కమిషన్ ఏదైతే ఏర్పాటు చేయబడిన విద్యాపరమైన అభివృద్ధి కోసము ఈ దేశంలో సమాజంలో అనేక మంది ఎవరైతే వెనుకబడ్డ కులాలకు సంబంధించిన వాళ్ళలో విద్యాపరమైన రిజర్వేషన్లు ఇవ్వాలని ఆ రోజు జ్యోతిబాబు గారు కోరినారు. అనుకుంటే అప్పటి నుంచి మొదలుకుంటే బీసీ రిజర్వేషన్స్ ఏవైతున్నాయో అంటే మతం అనేది వ్యక్తిగతంగా ప్రాక్టీస్ సంబంధించింది, వెనుకబడతనం అనేది సామాజిక జీవన శైలికి సంబంధించింది. చాలా మందికి జీవన శైలి పట్ల, జీవన విధానాల పట్ల అవగాహన లేని వాళ్ళు, రిజర్వేషన్ల పట్ల అవగాహన లేని వాళ్ళు ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందుకోసం ఆ రోజు హంటర్ కమిషన్ దగ్గర నుంచి మొదలుకుంటే బ్రిటిష్ టైంలోనే ముస్లింలలో అంటే ఐ మీన్ ప్రాక్టీస్ లో ముస్లిం ప్రాక్టీస్ ఉండొచ్చు వాళ్ళు, కానీ సామాజికంగా వెనుకబడిన అనేక కులాలు ఏవైతున్నాయో అంటే అవన్నీ కూడా ఒకప్పుడు భారతదేశంలో హిందూ మతంలో భాగంగా ఉన్న కులాలు అవన్నీ కూడా రకరకాల కారణాల వల్ల మతాన్ని మార్చుకోవడము, రకరకాల కారణాల వల్ల ప్రాక్టీస్ లోకి వెళ్ళిపోవడం జరిగే సందర్భాలు అవి వాళ్ళకి రిజర్వేషన్ అమలుతో వచ్చింది. భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం రాజకీయ న్యాయాన్ని, ఆర్థిక న్యాయాన్ని, సామాజిక న్యాయాన్ని వాగ్దానం చేసే క్రమంలో ఆ రిజర్వేషన్ కంటిన్యూ చేసింది. కాబట్టి భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఆ వెనుకబడిన కులాల్లో భాగంగా ముస్లింలకు రిజర్వేషన్ వచ్చింది. గుజరాత్ లో కానీ, ఉత్తరప్రదేశ్ లో కానీ, మధ్యప్రదేశ్ లో కానీ, మహారాష్ట్రలో కానీ, కేరళలో కానీ, తమిళనాడులో కానీ, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కానీ. ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఇన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్ అమలవుతా ఉన్నప్పుడు ప్రశ్నించని బీజేపీ ఈ రోజు తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పేరు మీద స్థానిక సంస్థల్లోకి వచ్చి ఒక ప్రోగ్రెసివ్ స్టెప్ తీసుకున్నప్పుడు ప్రశ్నించడం అంటే ముస్లింల భుజాల మీద తుపాకీని ఎక్కుపెట్టి బీసీలను కాల్చే ప్రయత్నాన్ని తెలంగాణలో బీజేపీ చేస్తా ఉన్నది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే గౌరవ ప్రధానమంత్రి గారు అనేక సందర్భాల్లో ఏమన్నారంటే మొన్న కూడా అన్నారు, ఏమన్నా రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు, ఏమన్నారంటే పస్మందా ముస్లింలు విపరీతంగా వెనుకబడ్డవాళ్ళు. అంటే పస్మందా ముస్లింలు అంటే ఎవరంటే సామాజికంగా వెనుకబడ్డ ముస్లిం తరగతులు. ఇప్పుడు నేను చెప్పిన అన్ని కులాలు, ఇప్పుడు నేను చెప్పిన అన్ని వృత్తులలో ఉన్నవాళ్ళు, ఈ రాళ్ళు కొట్టే వాళ్ళు కావచ్చు, కంకర వేసే వాళ్ళు కావచ్చు, హోటల్లో ఆడించే వాళ్ళు కావచ్చు, పౌలం పట్టే వాళ్ళు కావచ్చు, దూరేకుల వాళ్ళు కావచ్చు, లేదా మేత అంటే పాయకాలను సాఫ్ చేసే వాళ్ళు కావచ్చు,
అట్లాగే చాటలికి సంబంధించిన వృత్తి వాళ్ళు, మంగళకి సంబంధించిన వృత్తి వాళ్ళు కూడా ఆజాముస్ అనే పేరు మీద రకరకాల పేరు మీద ఉంటారు. దోజీ సంబంధించిన వాళ్ళు కావచ్చు. ఓకే. వీళ్ళందరినీ పస్మంతా ముస్లిం అనే పేరుతోటి వీళ్ళందరినీ పిలుస్తూ ఉంటారు. స్వయంగా గౌరవ ప్రధానమంత్రి గారే పస్మంతా ముస్లిం అభివృద్ధి జరగకుండా ముస్లిం సమాజ అభివృద్ధి సాధ్యం కాదని చెప్పారు. పస్మంతా ముస్లిం అభివృద్ధి కోసమే చట్టం అని చెప్పారు. ఇది నేను చెప్తున్న విషయం కాదు. గౌరవ ప్రధానమంత్రి గారు ఒక 100 సార్లు చెప్పారు ఈ విషయాలు. మీరు ఏ నేషనల్ దినపత్రికలు చూసినా, ఏ నేషనల్ ఛానల్ చూసినా చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ కనీస అవగాహన లేని బండి సంజయ్ గారు కానీ, అసలు రిజర్వేషన్ల వ్యతిరేకంగా ఉన్న ఈరోజు రామచంద్రరావు గారు కానీ, రిజర్వేషన్ల ప్రతిక్షణం అడ్డు ఆడుతున్న కిషన్ రెడ్డి గారు కానీ, ఈ రోజు మేము ఇక్కడ బీసీ రిజర్వేషన్ ఆగానే ముస్లింల భుజాల మీద తుపాకీ ఎక్కుపెట్టి బీసీలను కాల్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది బీసీ సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. ముస్లింల గొప్ప కొత్తగా రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఎవరు అర్థించారు. కానీ వెనుకబడిన కులాలు చాలా ఉన్నాయి ముస్లింలంతా. ఎందుకంటే భారత సమాజంలోనే వెనుకబడతనం ఉంది కదా కులాల వారిగా. దాని గురించి రిజర్వేషన్ అమలుపరిచే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి బీసీలు కానీ, ప్రజాస్వామ్యవాదులు కానీ, మీలాంటి జర్నలిస్టులు కానీ ఈ విషయం మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రియాజ్ గారు. ఇది సో బీసీ రిజర్వేషన్లో ఇంక్లూడింగ్ చేసినటువంటి ముస్లింలు ఏవైతున్నారో వీళ్ళందరూ కూడా సామాజికంగా ఆర్థికంగా వెనకబడినటువంటి ముస్లిమ్స్ ఉన్నారు. వీళ్ళను ఖచ్చితంగా చేర్చాల్సిందే. గుజరాత్ కావచ్చు, ఇతర ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో ఎప్పటి నుంచో అమల్లో ఉన్నాయి. మరి వాటి మీద ఒక ప్రేమ, ఈ తెలంగాణ రాష్ట్రం మీద ఇంకో ప్రేమ అంటూ మరి ఇటు డాక్టర్ రియాజ్ ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని మరి బీసీల ముస్లింల భుజాల మీద కనిపెట్టి బీసీలను కాల్చే ప్రయత్నం బీజేపీ చేస్తున్నట్టు ఆయన సంచలన వ్యాఖ్యలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి బీజేపీ ఇంకేం స్టాండ్ తీసుకుంటుందో. కానీ నిన్నైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రం మెడలు వంచుతాం, ఈ బీసీ 42% రిజర్వేషన్ బిల్లును అమలు చేస్తామని చెప్తున్నారు. రేపు క్యాబినెట్లో కూడా, రేపటి క్యాబినెట్ భేటీలో కూడా ఈ 42% రిజర్వేషన్ బిల్లు మీద హైకోర్టు మరి 1 మంత్ గడువు ఇచ్చింది రిజర్వేషన్లు ఖరారు చేయాలని. రేపటితో గడువు ముగుస్తున్నది. రేపు ఒక ఫైనల్ డెసిషన్ తీసుకోబోతున్నది. ఏం చేస్తుంది ఏం కాదు తెలియదు, కానీ రేపు ఒక ఫైనల్ డెసిషన్ మాత్రం రిజర్వేషన్ల మీద ఉండబోతున్నది. రైట్.